ఈ వీడియో అమ్మాయిలకు మాత్రమే. సి సెక్షన్ చేసుకునే అమ్మాయిల్లో బెల్లీ ఫ్యాట్ తగ్గదని ఒక పెద్ద మిత్ ఉంది. ఇది 100% మీ బద్ధకం తప్ప అందులో నిజం లేదు. మీకు నార్మల్ డెలివరీ కాకుండా ఈవెన్ సి సెక్షన్ అయినప్పటికీ 3 నెలల తర్వాత మీరు రెగ్యులర్ గా వాకింగ్ గానీ, వర్కౌట్స్ కానీ, యోగా గానీ చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో మీ ఫోకస్ అంతా మీ పిల్లోడి మీదనే ఉంటుంది. బాబుకు కోల్డ్ వచ్చింది, బాబుకు జ్వరం వచ్చింది, బాబుకి జాండీస్ వచ్చింది, బాబు పాలు తాగట్లేదు, పాప సరిగ్గా నిద్రపోవట్లేదు, పాప తాగిన పాలు తాగినట్టే వామిటింగ్ చేసేస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మీరు విపరీతంగా ఆలోచిస్తూ మీరు ఒక మెంటల్ ట్రామాకు గురవుతారు. అందుకే మీకు వర్కౌట్స్ మీద కానీ, వాకింగ్ మీద కానీ ఫోకస్ రాదు. అప్పటి నుంచి మీరు డైట్ మీద, వర్కౌట్ మీద వచ్చిన గ్యాప్ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ గ్యాప్ ఎంతవరకు కంటిన్యూ చేస్తారంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చే వరకు చేస్తూ ఉంటారు. ఆ రొటీన్నే కానీ మీరు ఫాలో చేస్తూ ఉంటే మీరు నమ్మండి నమ్మకపోండి మీ లైఫ్లో మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అవుతుంది. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, తప్పులేదు. కానీ మీ ఆరోగ్యంపై కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. అఫ్కోర్స్ సి సెక్షన్ అయిన తర్వాత మీ బాడీలో జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల మీరు లిటిల్ బిట్ వెయిట్ పెరగొచ్చు. కానీ అది 4 to 5 kgs మాత్రమే. మీరు అతిగా తిని పెంచుకున్న 15 to 20 kgs బరువును సి సెక్షన్ మీదకు తొయ్యొద్దు. ఎందుకంటే మీరు ఆ విషయంలో చాలా ఇంటెలిజెంట్. ప్రెగ్నెన్సీ టైంలో లోపల ఉన్న బేబీ మహా అయితే 3 kgs ఉంటాడు. కానీ నువ్వు పెరిగిన 20 kgs పరిస్థితి ఏంటి? మీ హస్బెండ్తో డిస్కస్ చేయి, అవసరమైతే ఫైట్ చేయి. నేను ఇంకా డైలీ వర్కౌట్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, లేదా యోగా చేస్తాను, పిల్లోని కాసేపు మీరే చూసుకోండి అని చెప్పండి. నాకు హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న ఫుడ్ కావాలని అడగండి. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మీకు మిల్క్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. మన కంట్రీలో తప్ప ఏ కంట్రీలో కూడా ప్రెగ్నెన్సీ టైంలో 15 నుంచి 20 kgs బరువు పెరగరు. సి సెక్షన్ అయిన తర్వాత ఇంకో 15 నుంచి 20 kgs పెరగరు. రోజుకు ఒక ½ an hour వాకింగ్ గానీ, యోగా గానీ చెయ్యి. డెలివరీ తర్వాత వచ్చే మెంటల్ ట్రామా తగ్గుద్ది. గుర్తుపెట్టుకో, డెలివరీ అయిన 3 నెలల తర్వాత మళ్ళీ నువ్వు ట్రాక్లోకి రావాల్సిందే. గుర్తుపెట్టుకో, ఈ విషయంలో నీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా నేను నీకు సహాయం చేస్తాను. ఈలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఈ వీడియోని సి సెక్షన్ అయిన తర్వాత అతిగా బరువు పెరుగుతూ బాధపడుతున్నటువంటి నీ ఫ్రెండ్కి షేర్ చేయి. సుత్తి లేకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరెన్నో తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.